ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ గౌతమ్ అదానీకి చెందిన అదానీ పవర్తో మొట్టమొదటిసారిగా ఒప్పందం కుదుర్చుకుంది. అదానీ పవర్ లిమిటెడ్ పూర్తి స్థాయి అనుబంధ సంస్థ అయిన మహాన్ ఎనర్జీస్ లిమిటెడ్లో 26% వాటాను రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసి మార్కెట్ మొత్తాన్ని ఆశ్చర్యపరిచింది. మహాన్ ఎనర్జన్ లిమిటెడ్లో 5 కోట్ల ఈక్విటీ షేర్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ కొనుగోలు చేసింది. మహాన్ ఎనర్జన్ పవర్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే 500 మెగావాట్ల విద్యుత్తును రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉపయోగించుకుంటోంది. ఇందుకోసం 20 ఏళ్ల పాటు విద్యుత్ కొనుగోలు ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తంగా దేశంలోనే అతిపెద్ద సంపన్నులైన ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీ మధ్య వ్యాపార పరంగా ఇప్పుడు ఇద్దరూ కలిసి ఒక ప్రాజెక్టును చేపట్టబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి సిద్ధంగా ఉన్నారు. భారత కార్పొరేట్ రంగాన్ని, భారత వ్యాపార రంగాన్ని పూర్తిగా తమ అదుపు ఆజ్ఞల్లో పెట్టుకున్నారనుకునే నెంబర్ 1, నెంబర్ 2 గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీ ఒక పర్టికులర్ ప్రాజెక్ట్ విషయంలో చేతులు కలిపారు. మహాన్ ఎనర్జీ లిమిటెడ్ పేరిట మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఒక క్యాప్టివ్ పవర్ ప్రాజెక్ట్. క్యాప్టివ్ పవర్ ప్రాజెక్ట్ అంటే వ్యాపార సంస్థలు, కర్మాగారాలు తమ వాడకం కోసం తాము తయారు చేసుకునేటటువంటి విద్యుత్తుని ఏర్పాటు చేసే విధానాన్ని క్యాప్టివ్ ఎనర్జీ అంటారు. ఆ విషయంలో క్యాప్టివ్ ఎనర్జీ విషయంలో ఉన్నటువంటి ఒక ప్రాజెక్టు విషయంలో దీనికి సంబంధించినటువంటి ఆపరేషనల్ వ్యవహారాలతో పాటు దీని షేర్లు కొనటం ద్వారా ఈ రెండు సంస్థలు ఒకటైనాయి. ఒక పక్కన భారత కార్పొరేట్ రంగాన్ని పూర్తిగా శాసించడంతో పాటు భారత రాజకీయాల్ని సైతం పూర్తిగా శాసిస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నటువంటి ఈ రెండు సంస్థలు, అదే సందర్భంలో కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం, ముఖ్యంగా నరేంద్ర మోడీకి సంబంధించినటువంటి విధానాలన్నీ వీళ్ళిద్దరి కోసమే తయారు చేస్తున్నారు, ముఖ్యంగా అంబానీ కోసమే తయారు చేస్తున్నారు అనేటటువంటి, అంబానీ కంటే అదానీ కోసం తయారు చేస్తున్నారు అనేటువంటి విమర్శలు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఏకమవటం, వీళ్ళిద్దరూ కలిసి వ్యాపార భాగస్వామ్యం వెళ్ళటం ఖచ్చితంగా ఇదొక ముందడుగానే చెప్పాలి, ఇదొక మలుపుగా చెప్పాలి. ఇది భారత రాజకీయాల్ని, భారత కార్పొరేట్ రంగాన్ని ఎటు తీసుకెళ్తుంది అనేటటువంటి చర్చ మాత్రం విస్తృతంగా ఉంది. దానికి సంబంధించినటువంటి ఊహాగానాలు, దానికి సంబంధించినటువంటి ఆసక్తి రేపుతున్న అంశాలు ఇవన్నీ కూడా భారత వ్యాపార రంగం కానీ, అదే సందర్భంలో భారత రాజకీయ రంగం కానీ, వీటన్నిటితో పాటు భారత ప్రజానీకం మీద కానీ ఏ రకమైనటువంటి ప్రభావం చూపిస్తుంది అనేటటువంటి ఆసక్తి ఖచ్చితంగా భారత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత అదానికి ఉపయోగపడేలాగా అనేక చర్యలు చేపట్టారంటూ, అనేక విధానాలు చేపట్టారంటూ విమర్శలు అయితే ఉన్నాయి. అనూహ్యంగా తెలుగు వాళ్ళ కంపెనీల నుంచి చాలా కంపెనీల్ని అదానీ టేక్ ఓవర్ చేయటం, ముఖ్యంగా జీవీకేకి సంబంధించినటువంటి ఏదైతే ఎయిర్పోర్ట్ ఉందో, ముంబై ఎయిర్పోర్టు, ఢిల్లీ ఎయిర్పోర్టు, వీటి విషయంలో వ్యవహరించినటువంటి తీరు కానీ, ముఖ్యంగా ముంబై ఎయిర్పోర్టుని అదానీ కొనటం కానీ, ఇటువంటి వివాదాలు చాలా ఉన్నటువంటి నేపథ్యంలో, అంటే ప్రధానంగా చూస్తే భారత వ్యాపార రంగంలో 2వ స్థానంలో 3వ స్థానంలో ఉన్నటువంటి అదానీ ఇప్పుడు మొదటి స్థానానికి వెళ్ళటం, ప్రపంచ కుబేరులో స్థానం పొందటం, వీటన్నిటికీ సంబంధించినటువంటి రాజకీయ మూలాలు, దానికి సంబంధించినటువంటి రాజకీయ అనుబంధాలు బీజేపీ తోటి, మోడీతోటి ఉన్నటువంటి నేపథ్యంలో ఇది ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరూ కలవటం ఏ రకమైనటువంటి మలుపుకు దారితీస్తుంది అనేటటువంటి ఆసక్తి మాత్రం విస్తృతంగా ప్రజల్లో ఉంది. దానికి సంబంధించి కార్పొరేట్ వర్గాలు కూడా ఈ మలుపు ఇద్దరి మధ్య ఉప్పు నిప్పుగా ఉన్నటువంటి, వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ మొదలైనటువంటి సాన్నిహిత్యం ఎక్కడికి తీసుకెళ్తుంది అనేటటువంటి విషయం ప్రధానంగా ఆసక్తికరంగా ఉంది. ఇది ఇంతటితోటి ఆగకుండా ఇంకొక అడుగు ముందుకు వేసి భారత రాజకీయాలను ఏ రకంగా మలుపు తిప్పుతుంది, మోడీని మరింత బలోపేతం చేస్తుందా, మోడీకి ఆర్థికమైనటువంటి శక్తిని ఇస్తుందా అనేటటువంటిది ప్రధానంగా గమనించాలి. దీనికి సంబంధించిన చర్చ అయితే విస్తృతంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సిన ఏంటంటే వీళ్ళిద్దరూ గుజరాతీలు, అదే సందర్భంలో మోడీ కూడా గుజరాతీ. కాబట్టి మోడీ గుజరాత్ ప్రధానిగా ఉన్నప్పుడు వీళ్ళిద్దరికీ ఉపయోగపడేటటువంటి అనేక నిర్ణయాలు తీసుకున్నారనేటటువంటిది ప్రధానమైన అంశం. అందులో భాగంగా కృష్ణా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి గ్యాస్ సరఫరా విషయంలోనూ, ఆ గ్యాస్కు సంబంధించినటువంటి పూర్తి స్థాయి హక్కుల్ని మోడీ ఆధ్వర్యంలోనే, మోడీ సహకారంతో అంబానీ గ్రూపు
కైవసం చేసుకుంది, రిలయన్స్ గ్రూప్ కైవసం చేసుకుంది అనేటువంటి విమర్శలు ఉన్నాయి. కైవసం చేసుకున్నటువంటి ఆ నిర్ణయంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేరు భయంకరంగా పెరగటం, షేరు ధర అనూహ్యంగా పెరగటం, దీనికి సంబంధించినటువంటి వ్యాపార ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు కూడా విస్తృతంగా చర్చలోకి వచ్చినాయి. అయితే ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే 1 and 2 కలిసినటువంటి ఇద్దరు ఒకటే రాజకీయ పార్టీకి మద్దతుగా అండగా నిలిచినటువంటి పరిస్థితిలో ఈ 1 and 2 నెంబర్ 1 నెంబర్ 2 కనుక కలిసి ఈ భారత రాజకీయాలను ఏ రకంగా ప్రభావితం చేస్తారనేది ఆసక్తిదాయకంగానే ఉన్నటువంటి పరిస్థితి.